అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి వీడియో ఒకటి వినిపిస్తా నేను. ఎందుకంటే నిన్న ఈ ప్రభుత్వ స్కూళ్ళలో బాగా చదువుకున్న పిల్లలకి అవార్డులు ఇచ్చిండ్రు. రవీంద్ర భారతిలో కార్యక్రమానికి అటెండ్ అయ్యిండ్రు. మంచి కార్యక్రమం. ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలను ప్రోత్సహించడానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఈ మాత్రం సహకారం అన్నా కనీసం ప్రోత్సాహం అన్నా ఉండాలి. ఆ ప్రోత్సాహం ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. వాళ్ళకు 10th క్లాస్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ, ఎందుకంటే ఇప్పుడంతా ప్రైవేట్ స్కూళ్ళ రాజ్యం నడుస్తుంది. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే మార్కులు గ్రేడులు వస్తున్న టైంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా గ్రేడులు వచ్చినాయి. అది ప్రతిసారి వస్తున్నాయి, కొంత బెటర్గా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఒకటి అంత ఆవేదన లేకపోతే ఆందోళన కలిగించే విధంగా ఉంది. మరి ఎందుకు అనేది తెలియదు, ఒకసారి విందాం. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. అమ్మ ఒడినే ప్రథమ పాఠశాల. అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ అమ్మ ఒడి ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆల్రెడీ అందరూ కూడా కడుపులో ఉన్నప్పుడే చాలా వరకు నేర్చుకుంటామనేది కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఏంటంటే గురుకుల స్కూల్స్ తెలంగాణలో దాదాపు గురుకుల స్కూళ్ళు కాలేజీలు కలిసి 250 దాకా ఉన్నాయి. కాన్స్టిట్యున్సీకి ఒకటి, తర్వాత లేకపోతే బీసీ సపరేట్గా, ఎస్సీ సపరేట్గా, మైనార్టీలకు సపరేట్గా గురుకుల స్కూల్స్ ఉన్నాయి. నిజానికి గవర్నమెంట్ స్కూళ్ళతో పోలిస్తే గురుకుల స్కూల్స్ చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి, మంచి చదువు ఉంది దానిలో. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే గురుకుల స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అసలు కొన్ని గురుకుల స్కూళ్ళలో అయితే అసలు ఎంట్రన్స్ టెస్టులు, పెద్ద కౌన్సిలింగు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ. ఇక్కడ మన సిద్దిపేటలో ఉన్న దానిలో గజ్వేల్ అనుకుంటా, గజ్వేల్లో ఉన్న గురుకుల స్కూల్లో కావచ్చు, ఇటు కీసర్ దగ్గర ఉన్న గురుకుల స్కూల్ కావచ్చు, ఇంకా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా కాంపిటీషన్. 1వ తరగతిలో జాయిన్ అయితే ఆల్మోస్ట్ 10th, అవసరమైతే ఇంటర్మీడియట్ దాకా కూడా చదవచ్చు ఆ గురుకుల స్కూళ్ళలో. ₹1 ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది మొత్తం. నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు అవుతుంది. 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు అవుతాయి. క్లాసును బట్టి, వాళ్ళ ఫెసిలిటీని బట్టి. దానిలో స్పోర్ట్సు, ఎడ్యుకేషను, తర్వాత జీవితంలో ఎదగనికి కావాల్సిన స్కిల్స్, అవన్నీ కూడా చాలా ఈ గురుకుల స్కూళ్ళలో నేర్పిస్తున్నారు. నిజానికి చాలా మంచి స్కీమ్ అది. గురుకుల స్కూల్స్ అనేది మంచి స్కీమ్. దానిలో చాలా స్కూళ్ళకు కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కొన్ని ఏమో కిరాయిలో నడుస్తున్నాయి, అది కూడా కరెక్టే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే గురుకుల స్కూళ్ళలో పిల్లలను వదలడం వల్ల, చిన్నపిల్లలను వదలడం వల్ల వాళ్ళు ఫ్యామిలీకి దూరం అవుతున్నారు. ఇది ఏదో రిపోర్ట్ వచ్చింది, ఫ్యామిలీకి దూరం కావడం అనేది కొంత ఆవేదన కలిగించే అంశం. రిపోర్ట్ వచ్చిందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ వర్డును కేవలం ఇక్కడ దాకానే చూడొద్దు మనం. దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఒక ఫీలర్ ఇచ్చిందంటే, సీఎం కదా, చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అని చెప్పారు కూడా. రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే దాని వెనుక ఒకటి ఉంటుంది, ఒక ఫీలర్ వదిలేరు జనాలకి. ఏమనంటే మరి గురుకుల స్కూళ్ళని ఎత్తేస్తారా అనే చర్చ ఒకటి స్టార్ట్ అయింది. గురుకుల స్కూల్స్ మొత్తం మూసేస్తారా? గురుకుల స్కూల్స్ ఓన్లీ అదేదో రెసిడెన్షియల్ స్కూల్స్ వరకే చూడొద్దు మనం. అవి చాలామంది ప్రభుత్వ స్కూళ్ళు తప్ప ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేని నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు ఎవరైనా సరే ఆ స్కూళ్ళలో చదవచ్చు. ఆ స్కూళ్ళు చాలా విజయాలు ఉన్నాయి. ఆ స్కూల్లో చదివిన వాళ్ళ విజయాలు చాలా హిస్టరీ ఉంది. ఉత్తగా గురుకుల స్కూల్స్ అంటే ఏదో హాస్టల్ వేసిండ్రు, తిండి పెట్టిండ్రు, చదువు చెప్పిండ్రు, రాత్రి అయింది, తెల్లారింది, మళ్ళీ సేమ్, ఇది కాదు. మాలవత్, పూర్ణ, ఆనంద్ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఖరగ్పూర్ ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్లో ర్యాంకులు సాధించారు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఇవన్నీ ఆ గురుకుల స్కూల్స్ విజయాలు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా. నిన్న కూడా పేపర్లో వచ్చింది, గురుకుల స్కూల్లో చదివిన వాళ్ళకు మంచి గ్రేడ్స్ ఇంటర్మీడియట్లో కానీ 10thలో కానీ మంచి మంచి గ్రేడ్స్ ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతున్నాయి. అవి ప్రైవేట్ స్కూల్స్లో లక్షల ఫీజులు కట్టలేని వాళ్ళు, రోజు వ్యవసాయం చేసుకునో లేకపోతే కూలి పని చేసుకునో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గురుకుల స్కూల్స్ ఉపయోగపడతాయి. నిజానికి రాజకీయ నాయకుల పిల్లలు ఎవరు గురుకుల స్కూల్లో కూడా చదవరు. వాళ్ళంతా పెద్ద పెద్ద స్కూల్స్, జూబ్లీహిల్స్లో ఉన్న స్కూల్స్లో చదువుతారు. వాళ్ళు కనీసం కొద్ది యువతలకు వచ్చి సికింద్రాబాద్లో ఉన్న స్కూల్స్లో కూడా చదవరు. ఓన్లీ జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఈ రెండు. అటు పోతే కొద్దిగా మాదాపూర్ ఏరియా, మాదాపూర్ కూడా ఇంకా మిడిల్ క్లాసే ఉంది. ఆ ఏరియాలో ఉండే పెద్ద పెద్ద స్కూల్స్లో
ఈ రాజకీయ నాయకుల పిల్లలు చదువుతారు. ఈ హాస్టల్స్ చదివేది మనలాంటి పిల్లలే, మనోళ్ళే. ఇప్పుడు ఆ స్కూల్స్ మీద ఎందుకు కనబడదో తెలియదు. ఆ స్కూల్స్ మీద మాట్లాడుతున్నారు. ఆ స్కూల్స్ దూరం చేస్తున్నాయి ఫ్యామిలీకని. అదేం నిర్బంధ విద్య కాదు. పోతే అదే మొత్తం సంవత్సరాలు గేట్లు మూసేసి లోపల మొత్తం రూమ్లు మూసేసి తల్లిదండ్రులు పిల్లలను కలవకుండా, పిల్లలు తల్లిదండ్రులను కలవకుండా ఉన్నంత ఏం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా లేవు. గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా లేవు. గవర్నమెంట్ స్కూల్స్తో పోలిస్తే మోడల్ స్కూల్స్ ఇవి ఈ గురుకుల్ స్కూల్స్ చాలా బాగున్నాయి. 100% బెటర్ ఉన్నాయి. అందుకే చాలామంది చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ పిల్లలను చదివించాలి. భవిష్యత్తు కదా, వాళ్ళ పిల్లలకు గ్రౌండ్ నుంచి ఒక బేస్మెంట్ నుంచి మా పిల్లలకు మంచి చదువు ఉండాలని చాలా కాంపిటీషన్. అసలు దానిలో సీట్లు దొరుకుతలేవు గురుకుల్ స్కూళ్ళలో. చాలా కాంపిటీషన్, రికమెండేషన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు రికమెండేషన్. ఎమ్మెల్యేలు అయితే పలానా గురుకుల్ స్కూల్లో మా కాన్స్టిట్యున్సీకి కనీసం ఒక 30 ఇవ్వండి, మా పిల్లలు వస్తున్నారు. ఎమ్మెల్యేలకు వచ్చే ఈ స్కూల్స్ ఓపెనింగ్ టైంలో వచ్చే చాలా వినతులు, మా పిల్లలను పలానా గురుకుల్లో జాయిన్ చేయించండి. ఇప్పుడు గురుకులను తీసేయడం వల్ల ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కాలేదు. గురుకులు మొత్తం మూసేస్తారా? మూసేసి ఏం చేయదలుచుకున్నది? ఫస్ట్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ మంచి చేయండి. గవర్నమెంట్ స్కూల్స్ గురుకుల్ కన్నా మంచి చేయండి. చేసి అప్పుడు గురుకుల్ స్కూల్స్ మూసేయాలన్నా ఉంచాలన్నా అప్పుడు డిసైడ్ చేయండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడినంటే దాని వెనుక ఏదో పెద్ద మసాలా ఉంటుంది అనేది చర్చ. ఇప్పుడు విద్యాశాఖలో లేకపోతే స్కూల్స్లో జరుగుతున్న చర్చ ఇదే. స్కూల్ టీచర్లలో కూడా చాలామంది టీచర్లు చాలా నిబద్ధతగా పనిచేస్తున్నారు. గురుకుల్ స్కూళ్ళలో టీచర్లు నిబద్ధతగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా పనిచేస్తున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు కూడా కొందరు అటు ఇటు చేసినా చాలామంది వాళ్ళ విధిని నిర్వర్తిస్తున్నారు మంచిగానే. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ లేవు. గవర్నమెంట్ విద్యా విధానమే బాగాలేదు దానిలో. కాబట్టి ఇప్పుడు ఈ గురుకుల్ స్కూల్స్ ఎందుకోసం ఎత్తేస్తున్నారు అంటే గత ప్రభుత్వ జ్ఞాపకాలు లేకపోతే గత ప్రభుత్వంలో కట్టినవన్నీ ఏవి ఉంచొద్దు, తీసేయాలనుకుంటున్నారా? దానివల్ల నష్టపోయేది బడుగు బలహీన వర్గాల జనం, పేదలు, వాళ్ళే నష్టపోయేది. గత ప్రభుత్వ పెద్దలకి ఏం కాదు. ఏమవుతుంది? వాళ్ళకి ఏమవుతుంది? గత ప్రభుత్వ పెద్దలకి ఏం కాదు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి ఏం కాదు, అప్పుడున్న ఎమ్మెల్యేలకి ఏం కాదు, ఏమీ కాదు. కానీ గత ప్రభుత్వం ఆనవాళ్ళు తీసేయాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. దానిలో భాగమైన ఇది కూడా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. గురుకుల్ స్కూల్స్ మొత్తం ఎత్తేస్తారా? ఎత్తేసి మొత్తం మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయండి. ఇప్పుడు ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవా? ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. మనం ఒక 20-25 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి మన వాళ్ళు గుంటూరు పోయి కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కాలంలో. గుంటూరు మరి ఇంకా వాళ్ళందరూ ఫ్యామిలీకి దూరం అవుతారని చెప్పి ఇన్ని ఉంటాయి. అవుతుందా? అయ్యేదా? ఇప్పుడు ఎట్లయిపోయింది, హైదరాబాద్ తెలంగాణ అనేది ఒక కుగ్రామం, ప్రపంచం అనేది ఒక కుగ్రామం, దేశం అనేది ఒక కుగ్రామం లాగా మారిపోయిన కాలం ఇది. టెక్నాలజీ ఏడుగున్నా ఒక ఫోన్తో మాట్లాడిస్తున్నారు, వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంతా మరీ నిర్బంధంగా ఏదో జైలు వేసినట్టు ఏమి ఉండలేవు గురుకుల్ స్కూల్స్. జైల్లో ఉన్న వాళ్ళకే సెల్ ఫోన్లు దొరుకుతున్నాయి ఇంకా. కానీ గురుకుల్ స్కూల్స్ మూసేస్తారా ఏంది? దీని మీద ఫీలర్ వదిలిన అనేది ఒక చర్చ ఉంది. దీని మీద క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్. లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనే ఉన్నారు. ఆల్రెడీ చాలామంది పిల్లలు, లక్షల మంది ఉన్నారు దానిలో పిల్లలు. దాదాపు 7 నుంచి 8 లక్షలు ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు పిల్లలు ఆ గురుకుల్ స్కూల్లో చదివేవాళ్ళు. మరి అవన్నీ తీసేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే బెటర్ అన్నారు. సెమీ రెసిడెన్షియల్ అంటే మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇవే ఇంకా మన గవర్నమెంట్ స్కూల్స్ దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సెమీ రెసిడెన్షియల్ ఏంటంటే ఇంటికా నుంచి టిఫిన్ చేయకుండా వస్తే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతారు, సాయంత్రం ఇంటికి పంపిస్తారు. టిఫిను వాళ్ళేమి రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు అన్నం కోసం కాదు, చదువు కోసం ఆడికి వస్తారు వాళ్ళు. ఇక్కడ అన్నం కోసం కాదు, సెమీ రెసిడెన్షియల్ పెట్టేది అన్నం కోసమే కదా. వాళ్ళు ఇంటికి పోయి చదువుకోలేరు, ఇంటి దగ్గర అన్నం ఉంటుంది ఉండదు, లేకపోతే ఇంటికి పోయి మళ్ళీ రాలేరు, మధ్యాహ్నం డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండేందుకు సెమీ రెసిడెన్షియల్ మనకు వస్తుంది. కానీ చదువుకోవడానికి రెసిడెన్షియలే మనకు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెసిడెన్షియల్లో జాయిన్ చేస్తారు. మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మంచి స్కూల్స్ ఉన్నాయి. దానిని ఎందుకు విద్యా విధానంలో డెవలప్మెంట్ చేయాలి, కానీ దాన్ని నాశనం చేసే ప్రక్రియ స్టార్ట్ చేయదు. విద్యా విధానాన్ని ఎప్పుడు కూడా ఉన్నదాన్ని డెవలప్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్ తీసేయద్దు. మీరు పెడతామన్నారు, మంచిదే అది. ప్రతి ఊరిలో ప్రతి తాండాలో గవర్నమెంట్ స్కూల్ పెడతామన్నారు, పెట్టండి. నిజంగానే దాన్ని డెవలప్ చేయండి. దానికి మంచి అధ్యాపకులను పెట్టండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి. మంచిదే. ఆ స్కూల్లో 4 పిల్లలు చదివినా చాలు, బర్డెన్ పడుతుంది. టీచర్లకు 80% జీతాలు టీచర్లకే పోతున్నాయి, ఖర్చు అంతా కూడా విద్యా విధానంలో అన్నారు. ఇవ్వాల్సిందే, టీచర్లకే పోతే మరి ఎవరికి ఇస్తారు? జీతాలు ఇవ్వాలి కదా టీచర్లు. అట్లా అంటారు. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి 11,000 వేసినామంటారు. కాంట్రాక్ట్ స్టేట్మెంట్ ఇది. టీచర్లకు 80% అంటే వాళ్ళు చదువు చెప్తలేరా?
మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి, స్కూల్స్కి పిల్లలు వచ్చే విధంగా ప్రభుత్వ స్కూళ్ళను తయారు చేయండి. అట్లా తయారు చేస్తే పిల్లలు వస్తారు. అదే పెట్టుబడి కింద చూడమన్నారు, అది మంచిదే. కానీ మరి 80% టీచర్లకే ఇస్తున్నామంటే టీచర్లు ఏమో ఉత్తగా ఏం చేయరు కదా, పొద్దుంచి రాత్రి దాకా పని చేయాలి టీచర్లు కూడా. టీచర్లు ఆడికొచ్చి ఇంక వేరే ఏం పని చేయరు కదా. సరే కొందరు వ్యాపారాలు చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ డ్యూటీలో ఉన్నప్పుడైతే చదువు చెప్తారు వాళ్ళు. మనందరం గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళమే అని కొంతమంది పేర్లు చెప్పారు, మోడీ, చంద్రబాబు, చాలామంది. ఆయన చెప్పింది 2 పేర్లే కానీ చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఇష్టం ఉన్న పేర్లు మోడీ, చంద్రబాబు, తర్వాత తన పేరు చెప్పుకున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు. దానిలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు. కాబట్టి అప్పుడు ప్రైవేటు విద్యా విధానం లేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివినాం. ఇప్పుడు ప్రైవేటు రాక్షసుల్లాగా తగిలినరు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి పిల్లలు తీసుకొని పోతుర్రు, డిస్కౌంట్లు ఇచ్చి, అది ఇచ్చి, ఇది ఇచ్చి. గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయండి. గురుకుల్ స్కూల్స్ మీద మాత్రం కన్నేయకండి. గురుకుల్ స్కూల్స్ చాలా మంచిగా పనిచేస్తున్నాయి, దాన్ని ఇంకా డెవలప్ చేయండి. ఎక్కడైతే ప్రైవేటు రెంట్ బిల్డింగ్స్లో నడుస్తుందో వాటికి పర్మనెంట్ హౌజులు కట్టండి గవర్నమెంట్ జాగాల్లో. ఇంకా ఎక్కువ మంది ఆ గురుకుల్ స్కూల్లో చదివే విధంగా ఏర్పాటు చేయండి. దానికి సమాంతరంగా ప్రభుత్వ స్కూళ్ళను కూడా డెవలప్ చేయండి. ఊళ్ళలో ఉండేవాళ్ళు, మిడిల్ క్లాసు అందరూ ప్రభుత్వ స్కూళ్ళలో, ఊళ్ళలో ఉండేవాళ్ళు ఏం చదువుతారు, ప్రభుత్వ స్కూల్లో పోతారు ఎక్కువ. అవి డెవలప్ చేయండి. కానీ గురుకుల్ స్కూల్స్ మీద మాత్రం కన్నేయకండి సార్. గురుకుల్ స్కూల్స్ని డెవలప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.